హాయ్ ప్రైజ్ లార్డ్. మనందరికీ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అందులో చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ క్రిస్టియన్స్ ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు, కొంతమంది దుష్టులు ఉంటారు, కొంతమంది పాపులు ఉంటారు, కొంతమంది అపహాసకులు ఉంటారు. మనము ఆ దుష్టులను చూసి, ఆ పాపులను చూసి, అపహాసకులను చూసి వాళ్ళతో మనం స్నేహం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వల్లే మనం మారుతున్నామా, లేకపోతే ఆ దుష్టత్వం నుంచి మనము నేను ఇది చెయ్యను అని మనము నో చెప్తున్నామా? అనేక సార్లు మనము నో చెప్పడానికి చాలా ఇబ్బంది పడతాం. అరే వాళ్ళేమనుకుంటారో, అరే వీళ్ళేమనుకుంటారో అని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక. దుష్టత్వం చేస్తున్నప్పుడు నీకు వాళ్ళతో ఏం పని? పాపులు పాపం చేస్తున్నప్పుడు నీకు వాళ్ళతో ఏం పని? అపహాసకులు కూర్చుండి అపహాసం చేస్తున్నప్పుడు అవతల వాళ్ళని నిందిస్తూ, అవతల వాళ్ళ మీద కామెంట్స్ చేసుకుంటూ అలా ఉన్నప్పుడు వాళ్ళతో నీకేమి పని? మనందరము క్రైస్తవులుగా దేవుని చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దారిన మనం వెళ్ళకూడదు, వాళ్ళ ఆలోచన చొప్పున మనం నడవకూడదు, వాళ్ళ మార్గంలో మనం నిలవకూడదు, వాళ్ళు కూర్చున్న చోట్ల మనము కూర్చుండకూడదు. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకం మనల్ని ఎంతో టెంప్ట్ చేస్తూ ఉంటుంది, ఎంతో శోధిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ లోకంలో ఉన్నది మనలోకి రాకూడదు, కానీ దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత లోకం వైపు వెళ్ళాలి. ఒక కొటేషన్ ఏంటంటే, an ideal righteous person, one who is in the world but quite unaffected by the world. ఒక రైచియస్ పర్సన్ ఈ లోకంలో ఉంటాడు, కానీ ఆ లోకం చేత ఇతను ఏమాత్రము కూడా ఎఫెక్ట్ అవ్వడు. మరి మనందరం ఎలా ఉన్నాము?